జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణల కేసు నమోదయ్యింది. రాయదుర్గం పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఓ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అవుట్డోర్ షూటింగ్ టైంలోనూ తన నివాసంలోనూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. జానీ మాస్టర్ తన మీద పలుమార్లు లైంగిక దాడి చేశారని, పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదులో విస్తుపోయే అంశాలున్నాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ మీద ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 376, క్రిమినల్ బెదిరింపు 506, స్వచ్ఛందంగా గాయపరచటం 323లోని క్లాస్ 2 మరియు N కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ కు గతంలో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ డాన్సర్ సైతం జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేశాడు. ఇక జానీ మాస్టర్ ప్రస్తుతం జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఉవ్వెత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సీఎం, పీఎం అవుతారంటూ చేసిన కామెంట్లతో జానీ మాస్టర్ ఎక్కువగా వైరల్ అయ్యాడు. ఇక ఈ కేసు, ఈ ఘటనల మీద వివరణ అడిగేందుకు జానీ మాస్టర్ ను ఒక మీడియా ఛానల్ సంప్రదించినా ఎటువంటి స్పందన రాలేదు. మరి జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చి వీటిపై క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ కేసు మీద జానీ మాస్టర్ ఏం చేస్తాడని అంతా ఎదురు చూస్తున్నారు. జానీ మాస్టర్ కి రీసెంట్ గా బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తిరు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.